కోపంతో వాళ్ళని ఓడగొట్టారు. 15 నుంచి 20 జీపీలు పోయినాయి. దానికి ఆన్సర్ చెప్పాలి. వరంగల్ జిల్లా నర్సంపేటలో నన్ను సర్పంచ్గా గెలిపించిన ధర్మారావుపేట గ్రామ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాడ్రోజు వెంకన్న తెలిపారు. మాడ్రోజు వెంకన్న మాట్లాడుతూ తన సర్పంచ్ పదవీ కాలం మొత్తం ధర్మారావుపేట గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట 5,116 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది బాలికల భవిష్యత్తుకు భరోసా కల్పించే నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను మన ఊరి ప్రజలకు, బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలకు, సానుభూతివర్లకు తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద విశ్వాసం పెట్టి మన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గారు పెద్దిరెడ్డి అన్నగారు నాకు అవకాశం ఇచ్చినందుకు, వారి యొక్క అవకాశాన్ని మన వాళ్ళందరూ కూడా ఒక ఐక్యంగా చేసి నన్ను ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అక్కలకు, అన్నలు అందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తూ నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి అమలు చేస్తాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో ఈ ధర్మారావుపేట గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా మాటరాజు వెంకన్నను గెలిపించుకున్నాము. ఆ సంతోషం మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరియు ఈ మాటరాజు వెంకన్న గారు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తారని